ఈ చిత్రం 45,000 సంవత్సరాల క్రితం ఆధునిక మానవులు ఇటీవల ఐరోపాలోని కొన్ని ప్రాంతాలలో నివసించడం ప్రారంభించిన నేపథ్యంలో రూపొందించబడింది. వ్యవసాయం ఇంకా కనుగొనబడని కాలం అది, కాబట్టి ఆహారం కోసం ఇతర జంతువులను వేటాడటం మాత్రమే. మానవులు చిన్న గుంపులుగా ఏర్పడి ఆశ్రయం, నీరు, ఆహారం కోసం చాలా దూరం ప్రయాణించేవారు. జీవితం చాలా కష్టంగా ఉండేది. అత్యంత సమర్థులు మాత్రమే మనుగడ సాగించగలిగేవారు. అప్పుడు మనకు ఒక గుంపును చూపిస్తారు. అక్కడ 6 మధ్యయుగ మానవుల బృందం అగ్ని చుట్టూ గుమిగూడారు. గుంపు యొక్క నాయకుడు అడెమ్, నిర్భయమైన ఆల్ఫా పురుషుడు. అతనికి ఒక సోదరుడు గీర్ మరియు కుమారుడు హెరాన్, మరియు ముగ్గురు చాలా సన్నిహితంగా ఉన్నట్లు కనిపిస్తారు. కొన్ని కారణాల వల్ల ఎప్పుడూ చెడు మానసిక స్థితిలో ఉండే ఓడల్ అనే వ్యక్తి అతి పెద్ద సభ్యుడు. అక్కడ ఒక గర్భిణీ స్త్రీ ఉంది, ఆమె కూడా అడెమ్ భాగస్వామి. చివరగా తుది సభ్యురాలు బేయా అనే యువతి. వారు అడవుల గుండా ప్రయాణిస్తున్నప్పుడు ఆమె ఇటీవల ఈ బృందంలో చేరింది. మొదట వారు ఆమెను బాగా చూసుకున్నారు మరియు ఆమెకు సమానమైన ఆహారాన్ని అందించారు. కానీ ఇప్పుడు వారు ఆమెను ఎక్కువ పని చేయించేలా చేస్తారు. ఆమె పట్ల మంచిగా ఉండే ఏకైక వ్యక్తి గేర్. బహుశా అతనికి ఆమెపై ప్రేమ ఉండటం వల్ల కావచ్చు. ప్రస్తుతం ఈ బృందం చాలా రోజుల నుండి ఏమీ తిననందున చాలా కఠినమైన కాలాన్ని ఎదుర్కొంటోంది. ఇది వారిని చాలా బలహీనంగా చేసింది. ముఖ్యంగా ఆమె గర్భం దాల్చిన 7వ నెలలో ఉంది. మరుసటి రోజు ఉదయం సూర్యుడు ఉదయించిన వెంటనే వారు తమ వస్తువులను ప్యాక్ చేసి తమ ప్రయాణానికి బయలుదేరుతారు. దారిలో అడెమ్ దూరంలో ఉన్న కొన్ని కొండల వైపు చూపి వారు అక్కడికి వెళ్తున్నారని చెబుతాడు. కొండలలో చాలా గుహలు ఉన్నాయని, అక్కడ వారు రాత్రులు వెచ్చగా గడపవచ్చని ఆయన వివరించారు. వాటిలో అనేక జంతువులు మరియు ఇతర జీవ అవసరాలు కూడా ఉన్నాయి. ఈ ప్రదేశాన్ని అక్షరాలా స్వర్గంగా మారుస్తుంది. ఇది విన్న తర్వాత సమూహం ఉత్సాహంగా మారి మరింత సంకల్పంతో నడవడం ప్రారంభిస్తుంది. కొంత సమయం తరువాత అడెమ్ మరియు అతని సోదరుడు గేర్ తినడానికి ఏదైనా వెతకడానికి సమూహం నుండి వేరే వైపుకు వెళ్తారు. వారు నిటారుగా ఉన్న కొండపైకి దిగి వెంటనే ఒక పెద్ద ఉన్నిగల మముత్ మృతదేహాన్ని చూస్తారు. అయితే తినదగిన భాగాలన్నీ తినేసి ఎముకలు మాత్రమే మిగిలాయి. మముత్ కంటే పెద్దది ఏదో ఈ భూములలో తిరుగుతోందని గ్రహించినప్పుడు ఇది సోదరులను భయపెడుతుంది. కొంచెం ముందుకు వెళ్లిన తరువాత వారు విస్తారమైన అడవి కనిపించే ప్రదేశానికి చేరుకుంటారు. స్వభావంతో కొంచెం సాహసోపేతమైన గేర్ వారు అటవీ మార్గాన్ని ఎంచుకోవాలని సూచిస్తారు, ఎందుకంటే ఇది వారికి చాలా సమయాన్ని ఆదా చేస్తుంది. వారు అక్కడ చాలా జంతువులను కనుగొనగలరని, వాటిని వారు ఆహారం కోసం ఉపయోగించవచ్చని కూడా ఆయన నమ్ముతారు. అయితే అడవి ప్రమాదకరమైనదని చెబుతూ అడెమ్ ఈ ఆలోచనను తీవ్రంగా తిరస్కరించాడు. మముత్ను చంపినది లోపల దాగి ఉందని అతను ఖచ్చితంగా నమ్ముతాడు. కొన్ని రోజులు పట్టినా వారు అడవి చుట్టూ తిరుగుతారని ఆయన చెప్పాడు. ఆ రాత్రి సోదరులు ఖాళీ చేతులతో మిగిలిన సమూహానికి తిరిగి వస్తారు. ఏ విధమైన భయాందోళనలను రేకెత్తించకుండా ఉండటానికి వారు చనిపోయిన మముత్ గురించి వెల్లడించకూడదని నిర్ణయించుకుంటారు. సమీపంలో గుహలు లేనందున అవి నిప్పు పెట్టి బహిరంగ ప్రదేశంలో రాత్రి గడపడానికి ముందుకు సాగుతాయి. కొంత సమయం తర్వాత సమూహం దూరంలో భయపెట్టే శబ్దాలు వినడం ప్రారంభిస్తుంది. అడెమ్ మరియు గేర్ వెంటనే మముత్ మరణానికి కారణమైన అదే వేటగాడు జంతువు అని భావిస్తారు. వారు తమ ఆయుధాలను పట్టుకుని చీకటిలో దాగి ఉన్న వాటితో పోరాడటానికి సిద్ధమవుతారు. కాని వారు పరధ్యానంలో ఉన్నప్పుడు చిన్న పిల్లవాడు హెరాన్ లాక్కోబడతాడు. వినాశనానికి గురైన అడెమ్ దాడి చేసిన వ్యక్తిని వెంబడించడానికి ప్రయత్నిస్తాడు. కాని ఇతరులు అది చాలా ప్రమాదకరమైనదని చెప్పి అతన్ని ఆపుతారు. ఉదయం చాలా సురక్షితంగా ఉన్నప్పుడు హెరాన్ కోసం వెతుకుతామని వారు అతనికి హామీ ఇస్తారు. తదుపరి సన్నివేశంలో సూర్యుడు ఉదయిస్తాడు మరియు సమూహం చిన్న పిల్లవాడిని వెతకడానికి బయలుదేరుతుంది. అడెమ్ అనుభవజ్ఞుడైన వేటగాడు కాబట్టి అతను జంతువు యొక్క పాదముద్రలను ట్రాక్ చేస్తాడు మరియు త్వరలో హెరాన్ దుస్తులను చూస్తాడు. అతను దానిలో ఒక జిగట నల్లని ద్రవాన్ని కనుగొంటాడు, కాని రక్తం లేదు. ఇది తన కుమారుడు ఇంకా బతికే ఉన్నాడని అతనికి ఆశను కలిగిస్తుంది. వారు అడవి అంచుకు చేరుకునే వరకు ఈ బృందం అడుగుజాడలను అనుసరిస్తూనే ఉంటుంది. తన కొడుకును లోపలికి తీసుకెళ్లారని గ్రహించిన అడెమ్ ఉద్రేకంతో అడవిలోకి పరిగెత్తతాడు. ఇతరులు అతన్ని దగ్గరగా వెంబడిస్తారు. కొంత సమయం తరువాత వారు పెద్ద మొత్తంలో చనిపోయిన జంతువులు, ఎముకలు మరియు ప్రేగులు పేరుకుపోయిన ప్రదేశానికి చేరుకుంటారు. వారు తినడానికి ఏదైనా తీసుకునే ముందు సమీపంలో ఒక జంతువు కేకలు వేయడం వారు వింటారు. భయంతో
సమూహం పూర్తిగా కనుమరుగైపోయే వరకు అడవిలోకి లోతుగా పరుగెత్తుతుంది. ఇప్పుడు చాలా చీకటి పడటంతో వారు ఇక్కడ నిప్పు పెట్టి శిబిరం వేయాలని నిర్ణయించుకుంటారు. వృద్ధుడు ఓడల్ ఎప్పటిలాగే బేయాను నిందించడం ప్రారంభిస్తాడు. ఆమె వచ్చిన క్షణంలోనే వారి దురదృష్టాలు ప్రారంభమయ్యాయని అంటాడు. వీలైనంత త్వరగా ఆమెను సమూహం నుండి బహిష్కరించాలని అతను సూచిస్తాడు. కాని ఇతరులు ఆలోచిస్తున్నప్పుడు వారు మరోసారి మర్మమైన జంతువును చూసి ఆశ్చర్యపోతారు. శబ్దం దగ్గరకు రావడం ప్రారంభించినప్పుడు అడెన్ తన ఈటెను ఆ దిశలో విసురుతాడు. కాని అది లక్ష్యాన్ని చేరుకోదు. ఈ జంతువు చాలా చురుకైనదని సూచిస్తుంది. ఈ ఉద్రిక్త సమయంలో అడెన్ ఒంటరిగా జంతువును ధైర్యంగా ఎదుర్కోవాలని నిర్ణయించుకుంటాడు. నాయకుడిగా అతను ఇప్పుడు చర్య తీసుకోవాలి లేదా అతని మొత్తం సమూహం ప్రమాదంలో పడుతుందని అతనికి తెలుసు. ఆ రాక్షసుడిని చంపాలని ఆశతో అతను మరొక ఈటెను పట్టుకుని చీకటిలోకి ప్రవేశించాడు. దురదృష్టవశాత్తు ఇది తీవ్రమైన పొరపాటుగా మారుతుంది. ఎందుకంటే అడెన్ వెన్నుముక తిరిగినప్పుడు వెనుక నుండి ఏదో అతనిపై దాడి చేస్తుంది. అతని నిరాశతో కూడిన అరుపులు మిగిలిన సమూహానికి వినిపిస్తాయి. కాని వారు అతనికి సహాయం చేయడానికి చాలా భయపడుతున్నారు. చివరకు అరుపులు తగ్గినప్పుడు గీర్ తన సోదరుడి కోసం వెతకడానికి లోపలికి వెళ్తాడు. అతను నిర్వహిస్తాడు. అతన్ని కనుగొని ఏదో విధంగా తిరిగి అగ్ని దగ్గరకు తీసుకువస్తాడు. కాని సమూహం అతని ముఖాన్ని చూసిన వెంటనే అతను మనుగడ సాగించలేడని వారు గ్రహిస్తారు. అతనిపై దాడి చేసినది అతని ముఖాన్ని చీల్చివేసి అతని శరీరంలోని అనేక అవయవాలను పంక్చర్ చేసిందని తేలింది. బేయా అప్పుడు ఒక పదునైన రాతి ముక్కను పట్టుకుని దానితో అడెన్ను పొడిచి అతని కష్టాల నుండి బయటపెడతాడు. ఈ సంఘటన తరువాత సమూహం పూర్తిగా నాశనమైంది. తీవ్రమైన ఆకలితో సంకలనం చేయబడిన ఆమె భాగస్వామిని కోల్పోయిన బాధ అవే నేలమీద కూలిపోవడానికి కారణమవుతుంది. ఈ సమయంలో బేయా ఒక సాంప్రదాయేతర ఆలోచనతో వస్తుంది. వారు అడన్ శరీరాన్ని తినమని ఆమె సూచిస్తుంది. మిగిలిన సభ్యులు స్పష్టంగా అసహించుకుంటారు. కాని వారికి వేరే మార్గం లేనందున వారు అంగీకరిస్తారు. బేయా అప్పుడు అడన్ శరీరం నుండి మాంసం ముక్కలను కత్తిరిస్తుంది. వీటిని వారు తినే ముందు ఉడికిస్తారు. ఈ అగ్ని పరీక్షను ఎదుర్కోని ఏకైక వ్యక్తి అడన్ సోదరుడు గీర్. మరుసటి రోజు ఉదయం సూర్యుడు ఉదయించినప్పుడు గీర్ ఆ బృందానికి బాధ్యత వహిస్తాడు మరియు వారిని అడవి వెలుపల నడిపిస్తానని వాగ్దానం చేస్తాడు. అయితే గంటలు నడిచిన తరువాత వారు అదే ప్రదేశానికి చేరుకుంటారు. ఓడల్ అప్పుడు తన సొంత మూఢనమ్మకాల సిద్ధాంతంతో ముందుకు వస్తాడు. వారు దాని భూమిలోకి చొరబడినందున ఆ క్రూరమైన జంతువు వారిని వేటాడుతోందని అతను నమ్ముతాడు. ఇతరులు తనకు ఏదైనా పరిష్కారం ఉందా అని అడిగినప్పుడు ఓడల్ వారిలో ఒకరిని త్యాగం చేయాలని పిచ్చిగా చెబుతారు. సమూహంలో ఆమె మాత్రమే బయటి వ్యక్తి కాబట్టి ఇది ప్రతి ఒక్కరిని బేయా వైపు చూడమని ప్రేరేపిస్తుంది. అప్పుడు వారు ఆమెను 3 వైపుల నుండి పట్టుకుని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తారు. గందరగోళం సమయంలో బేయా గీర్ను తన్నడంతో అతను ఒక రాతిపై తల కొట్టి బయటకు వెళ్లిపోతాడు. కాని మిగిలిన ఇద్దరు ఇప్పటికీ ఆమెను దూరంగా లాగి ఒక రాతికి వ్యతిరేకంగా పట్టుకోగలుగుతారు. ఓడల్ ఆ రాక్షసుడి కోసం కేకలు వేయడం ప్రారంభిస్తాడు. దానిని బయటకు వచ్చి ఆ అమ్మాయికి విందు చేయమని అడుగుతాడు. కొన్ని నిమిషాల తరువాత అదే భయంకరమైన అరుపులు దూరం నుండి వినిపిస్తాయి. ఓడల్ ఎంతగా భయపడ్డాడంటే అతను అక్కడికక్కడే ఘనీభవించి బేయా తప్పించుకునే అవకాశాన్ని ఇస్తాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్లలేని స్థితిలో ఓడల్ మరియు అవే వారి ఆయుధాలను పట్టుకుని కలిసి రాక్షసుడిని ఎదుర్కోవడానికి సిద్ధమవుతారు. కాని చివరి క్షణంలో అతను తన కత్తిని ఆమె పొత్తికడుపులోకి నెట్టి ఆమెను వెన్నుపోటు పొడిచాడు. ఓడల్ ఆ రాక్షసుడిని బయటకు రమ్మని పదే ఆమెను తీసుకోండి అని జపిస్తాడు. కాని అవే తన చివరి బలాన్ని ఉపయోగించి అతన్ని నెట్టివేస్తుంది. దీనివల్ల అతను జారిపడి అతని కాలు విరిగిపోతుంది. ఇప్పుడు వారిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు మరియు తమను తాము రక్షించుకోలేకపోతున్నారు. ఆ దృశ్యం ఉదయం తెల్లవారుజామున గీర్ చివరకు స్పృహలోకి వచ్చే వరకు ఉంటుంది. అతను నెమ్మదిగా లేచి తన స్నేహితుల కోసం వెతుకుతున్నాడు. కాని దట్టమైన పొగమంచు అతన్ని ఎక్కువగా చూడకుండా చేస్తుంది. కొంత సమయం తరువాత అతను చివరకు నేలపై పడి ఉన్న వృద్ధుడిని చూస్తాడు. గీర్ అతని వద్దకు రావడానికి ముందుకు వెళ్తాడు. కాని అప్పుడే ఎవరో అతన్ని నేలపైకి లాగుతారు. ఈ మర్మమైన జీవిని పర్యవేక్షించడానికి ప్రయత్నిస్తున్న బేయా అని తేలింది. కొంత సమయం తర్వాత అది చివరకు వచ్చి ఓడల్ పైన నిలబడుతుంది. ఇది తరువాతి వ్యక్తిని ఎంతగా భయపెడుతుందో అతను వెంటనే మరణిస్తాడు. ఇంతలో బేయా తగినంత కలిగి ఉంది కాబట్టి ఆమె మృగం ఎదుర్కోవటానికి నిర్ణయించుకుంటుంది.
ఆమె తన స్నేహితుడిని ఎరగా ఉపయోగించుకుని అతని వైపు ఆకర్షిస్తుంది. ఆ జీవి గీర్ వద్దకు చేరుకున్నప్పుడు బేయా వెనుక నుండి దాడి చేసి నేలపై పడగొడుతుంది. అప్పుడు ఆమె దాని ముసుగును తొలగించి దిగ్భ్రాంతికరమైన ప్రకటన చేస్తుంది. ఇప్పటి వరకు వారందరూ భయపడే వేటగాడు రాక్షసుడు లేదా జీవి కాదు. ఇది వాస్తవానికి హోమో సేపియన్స్ యొక్క దగ్గరి బంధువు అయిన నియాండర్తల్ మహిళ. వెర్రి మహిళ దానికోసం పరిగెత్తే ముందు వారు కాసేపు ఒకరినొకరు చూసుకుంటారు. మిగిలిన ఇద్దరు ఆమెను వెంబడించి చివరికి అడవి నుండి బయటకు రాగలుగుతారు. కాని వారు నియాండర్తల్ మహిళ జాడను కోల్పోతారు. ఆమె తప్పించుకోవడానికి వీలు కల్పిస్తుంది. తదుపరి సన్నివేశంలో గీర్ మరియు బేయా తరువాత ఏమి చేయాలనే దానిపై వాగ్వాదానికి దిగుతారు. వారు ఎక్కడి నుండి వచ్చారో అక్కడికి తిరిగి వెళ్లి పిల్లల కోసం సంతానోత్పత్తి చేయడానికి ప్రయత్నించాలని ఆయన సూచిస్తాడు. అయితే బేయా నియాండర్తల్ వెంట వెళ్లాలనుకుంటుంది. ఈ మానవులు చాలా అధునాతనమైన వారని, వారు ఇప్పటికే వేట మరియు ఆహారం కోసం కొత్త పద్ధతులను కనుగొన్నారని ఆమె నమ్ముతుంది. ఇది ప్రమాదకరమైన చర్య అని గీర్ భావిస్తాడు. కాని వారు ఏమైనప్పటికీ ఆకలితో చనిపోతారని బేయా నొక్కి చెబుతుంది. కాబట్టి వారు ప్రయత్నిస్తూ చనిపోవడం మంచిది. ఇది విన్న తరువాత గీర్ చివరకు ఒప్పించి వారు నియాండర్తల్ మహిళ అడుగుజాడలను అనుసరించడం ప్రారంభిస్తారు. నిటారుగా ఉన్న పర్వతాలు మరియు ప్రమాదకరమైన నదుల గుండా గంటల తరబడి హైకింగ్ చేసిన తరువాత వారు అనేక గుహలతో ఒక ప్రదేశానికి చేరుకుంటారు. ఆ తరువాత ఇద్దరూ విడిపోయి ఆ ప్రదేశంలోని వివిధ విభాగాలను అన్వేషించాలని నిర్ణయించుకుంటారు. కాని బేయా ఒక గుహలో ప్రవేశించిన వెంటనే ఆమెపై నియాండర్తల్ వ్యక్తి దాడి చేస్తాడు. అతను ఆమెను నేలపై పెట్టి ఆమెను ఉక్కిరిబిక్కిరి చేయడం ప్రారంభిస్తాడు. సెకన్ల తరువాత బేయా స్పృహ కోల్పోతుంది మరియు ఆమె కన్నుమూసినట్లు కనిపిస్తుంది. కాని ఇది ఒక ఉపాయంగా మారుతుంది. ఎందుకంటే ఆ వ్యక్తి తన పట్టును విడిచిపెట్టిన క్షణం ఆమె అతని మెడను పదునైన రాతితో పొడిచి అతన్ని దారుణంగా చంపుతుంది. దీని తరువాత బయా గుహలో మరింత లోతుగా ప్రవేశిస్తుంది. ఆమె అగ్నితో వెలిగించిన గదిని చూస్తుంది. ఆమెను దిగ్భ్రాంతికి గురిచేస్తూ ఆమె ఇంతకుముందు కిడ్నాప్ చేయబడిన అదే బాలుడు హెరాన్ను కూడా కనుగొంటుంది. అతను తన తండ్రి ఆచూకీ గురించి అడుగుతాడు. కాని బేయా సమాధానం చెప్పడంలో విఫలమవుతుంది. అప్పుడే నియాండర్తల్ మహిళ ఆయుధం పట్టుకుని గదిలోకి వస్తుంది. బేయా కూడా మంటలను పట్టుకుని ఆమెను భయపెట్టడానికి ఆమె ఊపిరితిత్తుల పైభాగంలో కేకలు వేయడం ప్రారంభిస్తుంది. గందరగోళం విని గీర్ వెంటనే తన స్నేహితుడికి సహాయం చేయడానికి పరుగెత్తాడు. కాని గదికి చేరుకున్నప్పుడు తన మేనల్లుడు సజీవంగా ఉండటం చూసి అతను దిగ్భ్రాంతికి గురవుతాడు. ఇది వెర్రి మహిళ అతన్ని ముద్దుబారిన వస్తువుతో తలపై కొట్టడానికి వీలు కల్పిస్తుంది. అతను కదలడం ఆపే వరకు ఆమె అతన్ని పదే పదే కొడుతుంది. భయంతో బేయా గదిలోని ఎండిన జంతువుల తొక్కలకు నిప్పు పెట్టి హెరాన్తో తప్పించుకుంటాడు. వారు ఏదో ఒక విధంగా పైభాగానికి చేరుకుని ఇరుకైన చీలిక నుండి బయటకు క్రాల్ చేస్తారు. సెకన్ల తరువాత మొత్తం గుహలో మంటలు చెలరేగుతాయి మరియు నియాండర్తల్ మహిళ కూడా తనను తాను పగుళ్ల నుండి బయటకు తీయడానికి ప్రయత్నిస్తుంది. కాని ఆమె చాలా పెద్దది కాబట్టి ఆమె అలా చేయలేకపోతుంది. ఆమె తన సొంత భాషలో సహాయం కోసం తీవ్రంగా వేడుకుంటుంది. హెరాన్ ఆమెకు సహాయం చేయడానికి ప్రయత్నిస్తాడు. ఏదేమైనా ఆ మహిళ తన సమూహానికి ఏమి చేసిందో బేయా మరచిపోలేదు. కాబట్టి ఆమె ఒక రాతిని పట్టుకుని ఆమెను చంపేస్తుంది. హెరాన్ ఇప్పుడే జరిగిన దానితో నాశనమయ్యాడు. ఎందుకంటే ఆ స్త్రీ అతన్ని తన సొంత బిడ్డలా చూసింది. కాని ఆమె తన తండ్రిని చంపిందని బేయా వెల్లడించినప్పుడు అతను చివరకు శాంతించుతాడు. చివరి సన్నివేశంలో ఇద్దరూ గుహలోని మరొక విభాగంలోకి వెడతారు. అక్కడ వారు గోడలపై అనేక డ్రాయింగ్లు, పెద్ద మొత్తంలో ఆహారం మరియు ఇతర ఆధునిక పరికరాలను కనుగొంటారు.